దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి కనుక వారు భూలోకము నుండి ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం కూడా చదువుకుందాము. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. దేవుడుగా చివరిగా పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. పరమగీతములు 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రేంగల ప్రియపరలో తండ్రి, కృపయుక్త గల మా గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినమున తండ్రి, ఈ రీతిగా ప్రభువా నీ యొక్క మందిరంలో ప్రభువా నీటిలో మేము సమకూర్చబడి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీరు ప్రభువా మాలో జీవం వచ్చినటువంటి బట్టి మా జీవాధిపతి అందరి బట్టి నిన్ను ఎంతగానో స్తుతించి మహిమపరుచున్నాను తండ్రి. నిన్ను ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించమని సెలవిచ్చినారు తండ్రి. అటు వారు నీ రాజ్యంలో తండ్రి ప్రవేశించేవారుగా ఉన్నారని సెలవిచ్చినారు. యథార్థమైన మనసు కలిగి తండ్రి మీరు ఆరాధించమన్నారు. పవిత్రమైనటువంటి చేతులెత్తి ఆరాధించమన్నారు తండ్రి. ప్రభా ఒకప్పుడు నాలో అలాంటి పవిత్రత లేదు తండ్రి. నీ యొక్క రక్తం ద్వారా కొని విమోచించబడిన దాన్ని బట్టి ప్రభా నీ సొత్తైన ప్రజగాను ప్రభా నీ యొక్క రాజులైన యాజక సమూహములను నీవు నాకు ఇచ్చిన శ్రేష్టమైన ధన్యతను బట్టి నిన్నెంతగానో స్తుతించి మహిమపరుచున్నాను తండ్రి. అల్పుడు అయోగ్యుడిని ఎన్నికలేని వాడిని తండ్రి, కొలతలేని ఆత్మను దయచేయండి సింహాసనం నుండి తండ్రి. మీరు ప్రభా నన్ను ముట్టండి ప్రభా, మీరు మాట్లాడితే కానీ మాట్లాడలేని నన్ను ఒప్పుకుంటున్నాను తండ్రి. ప్రభా మరి ఈ యొక్క పాద సన్నిధిలో నిలబడటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యను బట్టి కృపను బట్టి మీకు ఎన్నో స్తోత్రములు చెల్లించుకుంటూ చేరవచ్చినటువంటి ప్రజలందరిని బట్టి కూడా నీకు ఎన్నో స్తోత్రములు. అదేవిధంగా తండ్రి ప్రభా మరి ఇంకా ఎవరైతే మార్గమధ్యులు ఉన్నారో వారిని కూడా త్వరపడి తోడు తీసుకురమని, అవసరమైన మాటలు ప్రభా నీ లేఖనం నుండి పలికిస్తురమని దయగల కృపగల కరుణగల హస్తాలుగా మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగములో మనం చదువుకున్నాం. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనములో మనం ఒకసారి కానీ గమనిస్తే ప్రభు అయిన దేవుడు తన ఇంట్లో మనల్ని చేర్చుకున్నటువంటి మనలను దేవుడు ఈ రీతిగా మీరు ఏ రీతిగా చేర్చబడినారో ఎందు నిమిత్తార్థం చేర్చబడినారని మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నవాడుగా ఉన్నాడు. చూసినట్టే పరమగీతంలో 1వ అధ్యాయం 4వ వచనంలో నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఇక్కడ చూసినట్టే నన్ను ఆకర్షించుము అని చెప్పబడుచున్నటువంటి ఈ యొక్క మాటను బట్టి నీవు నేను ఈ లోకములో చూసినట్టయితే మరి మన ఇష్టానుసారంగా జీవించున్న వారం అయితే
ఆ ప్రభువు నిన్ను నన్ను ఆకర్షించినాడు. ఆకర్షించిన బట్టి మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చాం. ఈ లోకంలో ప్రియులారా, నీవు నేను మన ఇష్టానుసారంగా జీవించిన వారమే. అలాంటి మనలను ఈ యొక్క ఆయన పాద సన్నిధిలో మనము ఈ రీతిగా కూర్చున్నామంటే ఆయన నిన్ను నన్ను ఆకర్షించినాడు. అందును బట్టి ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చినాం. ఆయన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ సంతోషము, ఆత్మీయ తృప్తి, అందును బట్టి నీవు నేను ఎరిగిన వారమై ఆయన సన్నిధిలోనికి ఏ విధంగా వచ్చినామో పరిగెత్తుకుంటూ వచ్చినామంట. ఎంతమంది పరిగెత్తుకుంటూ వచ్చినారు ఈరోజు ఆశతో? ప్రభు అయితే తన సన్నిధికి వచ్చినవారు ఆశ కలిగి పరిగెత్తుకుంటూ రావాలని సెలవిస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. ఇది దేవుని యొక్క అంతఃపురము. ఈ యొక్క మందిరం అనేది దేవుడు నివసించేటువంటి ఈ ప్రాంతము ఆయన యొక్క అంతఃపురము. ఆయన అంతఃపురంలోనికి నీవు చేర్చబడినావంటే నీవెంతో ధన్యుడవు, ధన్యురాలువు. కాబట్టి నీవు ఎలా రావాలంటే ఈ యొక్క అంతఃపురంలోనికి పరిగెత్తుకుంటూ రావాలి. నీవు దేవుని చేత ఆకర్షించబడినటువంటి మనము వేగలపడి దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాల్సిన వరంగా అన్నాం. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించేదము. కాబట్టి ఎవరిని బట్టి మనము సంతోషించి ఉత్సాహించే వారంగా ఉన్నామంటే, ఎవరైతే నిన్ను నన్ను ఆకర్షించినాడో ఆ వ్యక్తిని బట్టి, ఆ ప్రభువును బట్టి మనము ఏం చేసిన వారుగా ఉన్నాము? ఉత్సాహించి సంతోషించే వారుగా ఉన్నాం. సంతోషించి ఉత్సాహం అనే మాటకి ఆహ్లాదించదము అని కూడా చెప్పబడుతూ ఉంది. నిన్ను బట్టి మేము సంతోషించి ఆహ్లాదించదము. ఆహ్లాదించడం అనేది ఉత్సాహానికి మరొక పేరు, ఆహ్లాదం. నేనెంతో ఆహ్లాదంగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పబడుతున్నటువంటి ఆ మాటను మరి ఆ విధంగా చూసినట్లయితే, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించదు. ఎంతో మధురమైంది ద్రాక్షారసం అంటే, శ్రేష్టమైంది ద్రాక్షారసం అంటే. మరి ఆ యొక్క ఇశ్రాయేలీలు అత్యంతగా ఇష్టపడేది ద్రాక్షారసము. అది పవిత్రత కలిగింది ద్రాక్షారసము. ఇంకా చూసినట్టే ఆనందానికి, సంతోషానికి అది సాదృశ్యంగా చెప్పబడింది ద్రాక్షారసము. దానికంటే కూడా ఆయన్ని ఇంకా మనము బట్టి సంతోషించే వారంగా ఉన్నామని చెప్పబడతా ఉన్నది. యథార్థమైన మనసు వారు నిన్ను ప్రేమిస్తున్నారు. యథార్థమైన అంటే తగిన మనసుతో, తగిన మనసుతోటి, కలిగిన మనసుతో, యథార్థత కలిగి ఆ విధంగా మనము ఆయన్ని ప్రేమించేవారుగా ఉండాలి అని తెలియజేస్తా ఉన్నాడు. వీరందరూ కూడా ఎక్కడికి ఆకర్షించబడతా ఉన్నారు? ఎందుకు ఆకర్షించబడినారంటే, మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 44లో చెప్పబడిన రీతిలో అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? దయచేసి త్వరగా చదివి నాకు సహాయం చేయాలి. 6:44, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు. కాబట్టి నిన్ను నన్ను ఆకర్షించింది ఎవరు ఈ లోకంలో? ఎవరినైతే పంపించినాడో ఆయన తండ్రి నన్ను ఆకర్షించినాడు. ఇది ఆయన యొక్క అనాదికాల సంకల్ప ఉద్దేశము. తల్లి గర్భంలో నిరూపింపబడక ముందే నిన్ను నన్ను ఆ దేవాతి దేవుడు ఈ సృష్టి ఆరంభంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఆయన తండ్రి అయిన దేవుడు ఎవరినైతే పంపించినాడో ఆయన అంటున్నాడు, తండ్రి చేత ఆకర్షించబడితేనే కానీ ఎవడును నా యొద్దకు. కాబట్టి తండ్రి చేత నీవు నేను ఆకర్షించబడినావు. అది నిన్నెవరైతే సృష్టించినాడో ఆయన చేత నీవు ఆకర్షించబడినావు. ఇది మరి చాలా విలువైనది. దీన్ని ఎరగవలసిన వారుగా ఉన్నాం. అంతేగాని ఎవరి మాటలకు ప్రలోభపడి ఏదో విని మనము ఆయనను ఆకర్షించిన వారుగా లేము, ఆయన వైపు మలచబడిన వారుగా లేము, ఆయన యొక్క సన్నిధిలో కూర్చున్న వారుగా లేము. తండ్రి ఆకర్షించిన వాడుగా ఉన్నాడు. చూసినట్టే మరి ప్రకటన గ్రంథము చూడండి, మనము చదువుకున్నాము. అక్కడ వీరందరూ కూడా ఏం చేయబడతారు? ఈ విధంగా ఆకర్షించబడిన వారు ఎవరు అని నేను చూసినట్టే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాల్లో చూసినట్టు, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడు, నీ రక్తమిచ్చి ఈ యొక్క అంతవరకు ఇవన్నీ కూడా ఎవరైతే తండ్రి చేత ఆకర్షించబడినారో, ఆయన యందు విశ్వాసం ఉంచినారో
వారందరి పేర్లు ప్రభువైన యేసునందు విశ్వాసం నుంచి రక్షణ తీర్మానం చేసుకున్నటువంటి వారు అందరూ కూడా, వీరందరూ కూడా మరి నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని విప్పుటకు ఒక గ్రంథం అంటూ ఉన్నది, నిన్ను నన్ను గురించి రాయబడేటువంటి గ్రంథం అంటూ ఉన్నది. ఆ గ్రంథములో నీవు తీర్మానం చేసుకున్నటువంటి ఆ తీర్మానము దినము, ప్రభు చేత రక్షించబడినటువంటి ఆ దినము, అదంతా కూడా ముద్రించబడి ఉన్నది, లిఖించబడి ఉన్నది. నీ చరిత్ర, నా చరిత్ర మొత్తం దానిలో ఉన్నది. కాబట్టి ఆ గ్రంథమును విప్పటానికి, చదవండి, ముందుకు రండి, విప్పుటకు యోగ్యుడవు. అయితే ఆ గ్రంథమును విప్పటానికి ఎవరికంటే ఒక్కరికి యోగ్యత ఉన్నది. ఎవరైతే నిన్ను నన్ను విమోచించినాడో, ఏ రక్తం ద్వారా కొని నిన్ను నన్ను మరి ఆయన వారసులుగా మరి రక్తం ద్వారా కొని విమోచించినాడో, ఆయనకి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యత ఉన్నది. మరి ఎవరికి లేదు. నిన్ను నన్ను విమోచించింది ఎవరు? ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరైతే నిన్ను నన్ను ఆకర్షించినాడో ఆ వ్యక్తే నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నారు? ఆయన రక్తము గార్చిన వాడుగా ఉన్నాడు. ఆ రక్తము గార్చినటువంటి ఆ దేవాతి దేవుడే ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడవు. యోగ్యుడు. అయితే ఆ గ్రంథములో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఇక్కడ రాయబడింది. చూడండి, జాగ్రత్తగా గమనించండి, చదవండి. నీవు వధింపబడిన వాడవై. అయితే ఆ గ్రంథమును విప్పడానికి దేనికి అర్హత పొందిన, ఏ విధంగా అర్హత పొందినాడంటే, ఎవరి పేర్లైతే దానిలో లిఖించబడ్డాయో వారందరి నిమిత్తము ఆయన ఏం చేయబడినాడంట? వధించబడినాడు. వదక తేబడి గొర్రె పిల్లలాగా ఆయన నీ నిమిత్తము నా నిమిత్తం వధించబడినాడు. ఆ వధించబడినటువంటి ఆ దినము, నిన్ను నన్ను విమోచించిన ఆ దినమును బట్టి ఆ గ్రంథములో ఆ రక్తం ద్వారా నీ పాపములు, నా పాపములు, మరి వాటినన్నిటి కూడా మన పాపములు క్షమించిన దాన్ని బట్టి ఆ గ్రంథములో, ఆ జీవ గ్రంథములో లిఖించబండి నీ పేరు, నా పేరు. అయితే ఆయన ఇంకా ఎవరెవరిని ఆయన విమోచించిన వాడుగా ఉన్నాడో అక్కడ చెప్పబడుతుంది. నీవు వధించిన వాడవై నీ రక్తం ఇచ్చి, ఎక్కడంట వీళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ గ్రంథంలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో చెప్పబడుతుంది. ప్రతి వంశంలోను, ఈ లోకంలో చాలా ఆగండి, అక్కడ ఉండండి, ఈ వంశం, ప్రతి వంశంలోను ఈ లోకంలో చూస్తే, ప్రపంచం అంతా చూస్తే ఎన్ని వంశముల వారు ఉన్నారు? ఒక వంశం వాళ్ళేనా ఉంది? ఒక వంశమేనా? ఎన్ని వంశాలు? మాది ఆ వంశము, ఈ వంశము, రెడ్డి రాజుల వంశము, ఆ వంశం, ఈ వంశం అని మీసాలు మెలేసేవాళ్ళు లేరా? ఎన్నో వంశాలు. అలాంటి వంశములో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన విమోచించినాడు, రక్షించినాడు. వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ లిఖించబడుతూ వచ్చినాయి. తర్వాత చదవండి. ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ఎన్ని భాషలు ఉన్నాయి? మన తెనాల్లో ఎన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు? తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, ఇంకా అరబిక్ భాష, ఇంకా చెప్పండి, మార్వాడి, తమిళ, కన్నడం. ఇక్కడ తెనాల్లోనే ఎన్ని ఉన్నాయి? కనీసం 10 భాషలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే మరి మన రాష్ట్రం దాటి పైకి పోదాం, మన మరి రాజధానికి, అక్కడ ఎంతమంది ఉంటారు? ఎన్ని రకాల భాషలు మాట్లాడి ఉంటారు? ఇంకా అంతకు మించి రాజధాని అయిపోయిన తర్వాత మరి ఎక్కడ పోదాం? ఢిల్లీకి పోదాం. అక్కడికి వెళ్తే అక్కడ ఎంతమంది, ఎన్ని భాషలు మాట్లాడేవాళ్ళు? ఈ విధంగా చూస్తే మన దేశంలోనే ఇన్ని భాషలు మాట్లాడే ఉంటే, ప్రపంచం మొత్తం మీద చూస్తే ఎన్ని భాషలు మాట్లాడేవాళ్ళు ఉంటారు? ఇప్పటికీ లేఖనానుసారంగా చూస్తే బైబిల్ 4000 భాషల్లో లిఖించబడింది. లిపి ఏ భాషకైతే ఉన్నదో ఆ భాష కలిగిన వాటి అందరూ కూడా బైబిల్ లిఖించబడింది. మనం చదువుకునేటువంటి ఈ బైబిల్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద 4000 భాషల్లో ఉంది. 4000 భాషలు. కాబట్టి 4000 మందిలో భాషలు మాట్లాడే వారిలో దేవుడు విమోచించేవాడుగా ఉన్నాడు. లిపి ఉన్నాయి, లిపి లేనివి ఇంకెన్నో ఉన్నాయి. లిపి అంటే రాయటానికి అనుకూలంగా ఉన్నాయి, ముద్రించడానికి అనుకూలంగా ఉన్నదాన్ని లిపి ఉన్నదాన్ని ఆ విధంగా అంటారు. కాబట్టి చూసినట్టే ఇక్కడ ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ఎక్కడ ప్రతి ఎన్నో రకాల ప్రజలు, విభిన్న సంస్కృతి కలిగినటువంటి ప్రజలు, వారందరిని కూడా మరి విమోచించాడు. ప్రతి జనములోను ఎన్నో
హెబ్రోన్ కాన్వకేషన్లో చూస్తే అది ఒక పరలోకంలాగా కనిపిస్తుంది. ఎవరి యొక్క భాషలో వాళ్ళు మరి ఆరాధించేవారుగా ఉంటారు. అక్కడ మరి విభిన్నమైనటువంటి భాషలు, సంస్కృతులు ఇవన్నీ కలిగిన వారిని, జనాంగాన్ని మనం చూస్తాం. చూసినట్లయితే దేవుని కొరకు మనుషులను కొరకు వీరందరినీ కొన్నాడు దేవుడు. కొని వీళ్ళందరూ కూడా విమోచించబడిన వారు కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుడు కొన్నాడు. ఆయన రక్తం ద్వారా కొన్నాడు. కొని మా దేవునికి ఏంటంటే ఆయన ఉద్దేశం ఎవరినైతే కొని విమోచించినాడో, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 4 అంతల అనుభవాలు కలిగినటువంటి రకాల వ్యక్తులను, భాషలు కలిగిన వారు, సంస్కృతులు కలిగిన వాడు, వంశంలో ఉన్నవారు, వీరందరి కొరకు ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా నా తండ్రి చేత ఆకర్షించబడితేనే ఎవడు నా యొద్దకు రాడు అన్న మాట ప్రకారం యోహాను సువార్త 6:44 ప్రకారము వాళ్ళందరూ కూడా ఏం చేయబడినంట, తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను వీళ్ళందరూ కూడా ఒక రాజ్యంగా స్థాపించబడాలంట. అదే పరలోకం. తండ్రి యగు దేవుడు ఏలేటువంటిదే అదే పరలోకం. ఆ పరలోకములో నీవు నేను ఉండాలని ఆయన నిన్ను నన్ను విమోచించి, ఆయన రక్తం ద్వారా కొని విమోచించి వీరందరూ ఆరాధించి ఆరాధికులుగా ఉండాలని ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేస్తారు. వారు భూలోకమందు ఏలుదురు. వీరందరూ కూడా ఏలతారు. భూలోకమున వేలేవారుగా ఉన్నారు. ఒకనొక దినమున ఆయన మరి ఆ యొక్క శ్రేష్టమైన ధన్యతలు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవటానికి నిన్ను నన్ను విమోచించినాడు. ప్రియులారా, ఆయన యొక్క ఉద్దేశం అది. కాబట్టి మరి ఈ విధంగా దేవుడు నిన్ను నన్ను ఆకర్షించి చూసినట్టే నా కీర్తన గ్రంథము 45వ కీర్తన 15లో చూసినట్టే చూడండి, ఉత్సాహంతో వారు వచ్చుతున్నారు. ఈ విధంగా ఎవరైతే విమోచించబడినారో వారందరూ కూడా ఉత్సాహంగా వస్తున్నారట ఆయన సన్నిధికి. కాబట్టి నీవు నేను విమోచించబడినట్టు మనందరం కూడా ఉత్సాహంగా ఆయన సన్నిధికి రావాల్సిన వారంగా ఉన్నాం. చూసినట్టే కొలసీ పత్రిక 1:13 వచనంలో చూసినట్టు చూడండి, కొలసీలకు రాసిన పత్రిక, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కాబట్టి తండ్రి ఏం చేసినాడు? తన కుమారుడు పంపించినాడు. తండ్రి చిత్తానుసారము ఎవరినైతే పంపించినాడో ఈ విమోచించబడిన వారందరూ మరి యొక్క కుమారుని రక్తం ద్వారా ప్రణాళిక మాత్రం తండ్రిది. విమోచకుడు ఎవరై ఉన్నారు? చెప్పాలి ఆన్సర్. మీరు చెప్తేనే వింటున్నట్టుగా నేను గ్రహిస్తాను. తండ్రి చిత్తము విమోచించిన వాడు ఎవరు? నిన్ను నన్ను. కాబట్టి తండ్రి ఒక్కడే ఆ యొక్క స్థానం పొందట్లేదు. తండ్రి ఏమంటావు? కుమార పరిశుద్ధాత్మ త్రియేక అన్నాం కదా. కాబట్టి తండ్రి నేనే గొప్పవాడిని అంటున్నా. ఏమంటున్నాడు ఇక్కడ? మరి చదువుమ్మా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కాబట్టి ఎవరైతే నిన్ను నన్ను విమోచించినాడో, ఎవరినైతే విమోచించడానికి పంపించినాడో ఆయన కూడా ఒక రాజ్యం అనుగ్రహించినాడు. తండ్రిది ఒక్కటే కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకం ఒకటే అని చెప్పబడుతున్నప్పటికీ తండ్రి చిత్తానుసారంగా నన్ను పంపిన నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ వారు నా యొద్దకు రారు అని చెప్పిన ప్రకారము ఆయన ఏర్పాటు ప్రణాళిక అయింది. పని ఎవరిది? తండ్రి ఎవరిని పంపించాడు? ఈ భూలోకానికి. కాబట్టి ఆయన్ని కూడా తక్కువ చేయట్లేదు. కాబట్టి దేవుడే తన కుమారుని తక్కువ చేయట్లేదు. ఇది పరిచర్యలో భాగం. ఎవరు కూడా ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. దేవుని పరిచర్య నీవు నేను కూడా దేవుని పని చేస్తున్నామంటే, దేవుని పరిచర్యలో ఉన్నామంటే ఎవరు ఎక్కువ కాదు, ఎక్కువ తక్కువ కాదు. సేవకులు ఉన్నారంటే వారు కూడా పరిచారకుల్ని సమానంగా చూడాలి. తండ్రే గుర్తించినాడు అక్కడ. అవును కదా. ఆ విధంగా పరిచర్యలో పాలు భాగస్తులుగా ఉన్నటువంటి మరి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి తండ్రి, సంవత్సరం సృష్టించినటువంటి తండ్రి తన కుమారుని ఏమాత్రం కూడా తక్కువ చూడలేదు. గమనించాలి. కాబట్టి మనం కూడా ఎవరిని కూడా
మనము గౌరవం ఇవ్వాల్సిన వారుగా ఉన్నాం. ఇక్కడ చూస్తున్నట్టే ఇంకా చూడండి, ఈ యొక్క మరి ఈ లోకములో ఈ జనాంగాలందరినీ ఏం చేస్తున్నాడు దేవుడు? విమోచించినాడు. ఎవరెవరన్నా మొదట ప్రతి వంశములో వారు అన్నాం, ఆయా భాషలు మాట్లాడేవారు, ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను వీరందరట ఏం చేయబట్టే వారుగా ఉన్నారంట. చూసినట్టే మరి వీళ్ళందరూ విమోచించబడక ముందు ఈ లోకములో వారిలో మనం కూడా ఉన్నాం. వారిలో ఎవరున్నారు? మనం కూడా ఉన్నాం. అయితే మనం ఎలాగ ఉన్నామంటే చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 10 వరకు త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక. ప్రేమను వెల్లడపరుచున్నారు. ఏమై ఉన్నామంట? విమోచించబడకముందు ఎలా ఉన్నాం మనం? పాపులమై ఉన్నాము. ఒకటి కాబట్టి తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా దేని నుండి రక్షించబడినామంట? రక్షించబడే ముందు నీవు నేను ఉగ్రత పాత్రలము. మొట్టమొదట పాపులము, రెండోది ఉగ్రతకు పాత్రలము, మూడోది చదవండి. ఎలా అనగా ఏమై ఉన్నాము? శత్రువులు అయినాం మనం. మూడోది అది చదువు. మరణం ద్వారా ఆయన కుమారుని మన ద్వారా సమాధాన పరచబడినాం. అంతకుముందు అయితే సమాధానం లేని వారము. మొదట ఏమన్నాము? పాపులమై ఉన్నాము, ఉగ్రత పాత్రులమై ఉన్నాము, శత్రువులమై ఉన్నాము, అదేవిధంగా సమాధానం లేని వారుగా ఉన్నాం. చూడండి 5వది కూడా, జీవించుడి చేత నిశ్చయముగా రక్షణ కూడా లేదంట. ఈ యొక్క 5 అంతల అనుభవాలు మనకు ఉన్నాయి. ఈ 5 అంతల అనుభవాలు, రక్షణ లేదు, సమాధానం లేదు, శత్రువులుగా ఉన్నాం, ఉగ్రత పాత్రులమైన ఈ యొక్క 5 అంతల అనుభవం నుండి ఆ దేవుడు విమోచించిన దాన్ని బట్టి మనం ఏమైనాము? కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన ఆ విధంగా విమోచించినాడు. విమోచించి మరి నిన్ను నన్ను ఆకర్షించాడు. ఈ యొక్క ఆకర్షించబడిన వారిలో ఈ లోకంలో ఆయన మొట్టమొదటి జన్మించినప్పుడు ఎవరిని ఆకర్షించినాడో చూద్దాం. దానికి వరుస ఉంది. ఎవరిని ఆకర్షించినాడంటే మొదట నిన్ను నన్ను ఆకర్షించాడు. ఆయన ఏర్పాట్లో ఉన్న వారిని ఆకర్షించినాడు. రండి, ఆయన ఏర్పాట్లో ఉన్న వారు ఎవరు చూద్దాము. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం త్వరగా. మత్తయి సువార్త 2వ అధ్యాయం. యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారంట? ఎందుకు వచ్చినారు? వారు ఆకర్షించబడినారు. మొట్టమొదట యేసు పుట్టినటువంటి పిమ్మట అని చెప్పడం. ఆయన పుట్టిన వెంటనే ఎవరు మొదట ఆయన దర్శించినారో ఆకర్షించబడినారంటే ఎవరు? తూర్పు దేశ జ్ఞానులు. ఒట్టి జ్ఞానులు కాదాడు. తూర్పు దేశ జ్ఞానులు అంటే మహాజ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళ మించిన జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఆకాశ నక్షత్రముల యొక్క క్షేత్రములో ఉన్నటువంటి వాటి యొక్క ఉనికిని తెలుసుకోగలిగిన వాళ్ళు ప్రపంచంలో నేడిదిన వరకు వాళ్ళే తూర్పు దేశ జ్ఞానులు. ఆకాశ నక్షత్రములు ఖగోళ శాస్త్రం అని చెప్పబడింది. అక్కడ ఉన్నటువంటి ఉనికిని, జరుగుతున్నటువంటి సమస్తాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా వాళ్ళని మించిన వాళ్ళు లేరు. కాబట్టి వీళ్ళు మొదట ఆ యొక్క మరి ఎవరు చూశారు? చుక్కను, చుక్కను చూశారు మొదట. ఇదేదో కొత్తగా ఉన్నది, ఈ సృష్టిలో ఇంతవరకు సృష్టించబడలేదు అని చెప్పి దాన్ని ఎక్కడ జన్మించిందని దాన్ని ఆనవాళ్ళ ప్రకారం వాళ్ళు అది నడిపిస్తూ వచ్చినటువంటి ఆ యొక్క మరి నడకన బట్టి వారు వస్తూ వచ్చారు. కొన్ని వేల కిలోమీటర్లు నడుస్తూ వచ్చినారు. అంత జ్ఞానం గల ఒక విషయాన్ని కనుగొనాలంటే ప్రయాసపడాలి, శ్రమ పడాలి, క్రయం చెల్లించాలి. కాబట్టి వీళ్ళు ఎంతో క్రయం చెల్లిస్తూ ప్రభు నిమిత్తము వారు ప్రయాసపడుతూ వచ్చిన వారుగా ఉన్నారు. వారు ఎవరంటే మొదట తూర్పు దేశపు జ్ఞానులు. వారు వచ్చి కనుగొన్నారు. వారు ఏమేమి సమర్పించినారో చూద్దాము. చూడండి, ఆయన 11 చదవండి. 11 2:11
తల్లి అయిన మరియను ఆ శిష్యును చూసి సాగిలపడి పూజించి తన పెట్టెలను విప్పి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు, ఆ మహాగణుడు ఎవరో జన్మించినాడని ఎరిగి ఆ యొక్క నక్షత్రాన్ని ఆధారం చేసుకుని వచ్చినప్పుడు ఆయన మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అని ఎరిగి వారు ఏం చేస్తున్నారంటే, ఆ జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోళమును కానుకలు, ఈయన ఉన్నతమైన వాడని వారు ఎరిగిన వారుగా ఉన్నారు. మొట్టమొదట చూసిన జ్ఞానులు ఆయనను ఇంకా ఆరాధిస్తూ వచ్చినాడు. రెండవ జనాంగాన్ని ఎవరు కనిపించినాడో చూద్దాం. చూడండి, యొక్క మరి రెండోదిగా ఎవరు కనిపించినాడంటే ఇక గొర్రెల కాపర్లు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 9-10 వచ్చినారు. లూకాసు సువార్త 8-9 వచ్చినారు. గొర్రెల కాపర్లు కాచుకొని చుండగా వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ ప్రకాశించినను వారు మిక్కిలి భయపడి. కాబట్టి రెండవదిగా ఎవరికి కనిపించినాడు? గొర్రెల కాపర్లకు కనిపించినాడు. వారు కూడా వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. మూడవదిగా చూద్దాం ఎవరు వచ్చి ఆరాధించినారు. చూడండి, 2:13 చదవండి. 2వ అధ్యాయము. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండరు. కాబట్టి ఈ యొక్క దేవదూతలు ఎక్కడుంటారు? త్వరగా చెప్పాలి నాకు. పరలోకం. దేవుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. అయితే నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వీరు భూమి మీద ఎందుకు రావాల్సి వచ్చింది? ఎప్పుడు కూడా దేవదూతలు ఏం చేస్తూ ఉంటారు? ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దివారాత్రులు మానక స్తోత్రం చేసేటువంటి వారు భూలోకానికి ఎందుకు వచ్చినారు? అక్కడ ఒక మర్మం ఉంది. ఆయన అదృశ్య స్వరూపుడు. దేవుడు అదృశ్య స్వరూపుడు. ప్రత్యక్షంగా చూసి ఎవరు కూడా ఏం చేయలేరు, ఆయన ఎదుటి నిలవలేరు. మోషే చూడాలని ఆశ కలిగి ఉన్నప్పుడు మోషే ఆశను తీర్చినాడు దేవుడు. ఏ భాగం చూపించినాడు? ఎలా చూపించినాడు? వెనక భాగము. దేని సందులో నుండి? బండ సందులో నుండి. ప్రత్యక్షంగా చూస్తే ఏమైపోతాడు? తట్టుకోలేడు మోషే. అందుకనే ఆ దేవాతి దేవుడు కూడా 1000 సూర్యులు తేజస్సు కలిగినటువంటి ఆ దేవుని మహిమను దేవదూతలు కూడా చూడలేడు. ఆయన మర్మంగా ఉన్నాడు. పరలోకములో నిత్యము స్థితపడుచున్నాడు కానీ ఆయన దేవదూతలు కూడా మర్మంగా ఉన్నాడు. అదృశ్య స్వరూపుడు అని చెప్పబడింది ఆయన్ని. కాబట్టి ఆయన ప్రత్యక్షంగా చూడలేక ఆ యొక్క దేవాది దేవుడే భూలోకంలో జన్మించినది ఎరిగి ఆయన్ని చూడటానికి ఇక్కడికి వచ్చారు. ఆయన మర్మం అర్థమైందా? ఇది చాలా రేర్ చెప్పేది ఈ విషయం. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు నిత్యం అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడెందుకు రావాల్సి వచ్చింది? ఆయన జన్మించాడు, ఓకే, వాళ్ళు రాడా పైకి రావాల్సి వచ్చిందంటే ఆ మహా ఉన్నతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళు భూలోకంలో ప్రత్యక్షంగా చూడవచ్చని వారు కూడా వచ్చిన వారుగా ఉన్నారు. వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు? సర్వోన్నతమైన స్థలంలో భూమి మీద అయ్యా మీకు సమాధానం లేదు. మనం చదువుకున్న రోమాపత్రిక 8-11లో మనం ఏమైనాము? సమాధానం లేని వారం ఉగ్రత పాత్రలైన ఉన్నటువంటి మనలను ఆయన సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అవును కదా? ఆ రీతిగా వచ్చిన దాన్ని బట్టి ఆయన ప్రత్యక్షంగా చూసి వారు కూడా మరి తన్మయత్వం చెందడానికి, ఆయన దర్శించడానికి భూలోకంలో వారు కూడా వచ్చి ఉన్నవారుగా ఉన్నారు. ఎన్ని రకాల వాళ్ళు చూసాం మనం? 3 రకాలు. అసలైన వాళ్ళు ఇక్కడే వస్తారు. మనం రాలా ఇంకా. మనం ఉన్న వాళ్ళల్లో ఆ 3 రకాలలో ఇక వస్తాం. మనం ఎవరో చూద్దాం. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 1వ అధ్యాయం 29వ వచనం. త్వరగా. ఏ శరీరయు జ్ఞానులను సిగ్గుపరచుటకు
వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్స్ ఇవ్వాల, మనకేంటి ఇన్ని ఇచ్చాడు అంటే అంత మంచివాడు, అంటే అంత మంచివాళ్ళం అన్నట్టు. మనలో ఎంత ఘనత ఉన్నదో మహిమ ఉన్నదో మనం దీన్ని బట్టి తెలుసుకోవాలి. నిన్ను నన్ను దేవుడు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. ఆ గొర్రెల కాపరులు అంటే అమాయకుడు, జ్ఞానులు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు. ఏది మంచి చెడు వాళ్ళు ఎరుగుతారు. ఈ గొర్రెల కాపరులు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? పొలాల మీద ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు, కళ్ళ కప్పడం తెలియదు, మోసం తెలియదు. ఏదో గొర్రెలు కాచుకుంటారు, వస్తారు, వాటిని ఏదో అవసరమైనప్పుడు అమ్ముకుంటారు, మళ్ళీ పొలాల మీదకి వెళ్తారు. మోసం చేసే స్వభావం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ యొక్క మరి ఇక్కడ రాయబడినటువంటి వీళ్ళ ఈ యొక్క తెగను చూసినట్టే, ఈ యొక్క జాతిని చూసినట్టే, ఈ వర్గాన్ని చూసినట్టే, ఈ క్వాలిఫికేషన్స్ అన్ని ఎవరికి ఉన్నాయంటే మనకే. ఈ లోకంలో నీవు నేను ఎవరమై ఉన్నామంట? మొట్టమొదట వెర్రివారం అంట. వెర్రివారం అని నిన్ను నన్ను వెర్రిగానే ప్రవర్తిస్తారు ఒక్కోసారి. అరే వెర్రివాడ ఊరుకోరంటాడు. మాట్లాడుతూ ఉంటే వినడు, ఎదురు వాళ్ళు చెప్పే మాట వినరు, కానీ ఎర్రలాగా ప్రవర్తిస్తున్నాడు. అవును, వింటామా ఈ మాట? ఈ మాట మనం సహజంగా వింటామా లేదా? ఇది ఎర్రోళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడని. అవును, అందుకని వెర్రివారం అని చెప్పకూడదు. ఇంకా చూసినట్టే ఏమ్మా బలహీనమైన ఘట్టం ఎవరు? అక్క ఏం చిన్న చెప్తున్నారు? స్త్రీ బలహీనమైన ఘట్టం అని చెప్పడం. కాబట్టి ఇప్పుడు అన్నలు కూడా బలహీనలు అయిపోయారులే. అక్క ఏది చెప్తే అది అంతే, కీ అంతా అక్కడ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు సమానమే. ఒకప్పుడు ఆదికాండంలో రాయబడింది బలహీనమైన ఘట్టం అని. ఇప్పుడు కొత్త నిబంధనలు వచ్చేసరికి పురుషులు కూడా బలహీన ఘట్టాలు అయిపోయారు. ఎందుకంటే కీ అంతా అక్కడ ఉంటుంది, అక్క దగ్గర ఉంటుంది, అన్న కీ అంతా. కాబట్టి చెప్తున్నాను, ఏమో అనుకోవద్దు, లోకం అలా ఉన్నది. కానీ ఇవన్నీ మనము గుర్తెరగవలసిన వారుగా ఉన్నాం. బలహీనమైనటువంటి వారము, ఇంకా ఎన్నిక లేని వారము. నీవు నేను ఎన్నిక లేని వారము. ఈ లోకంలో చూసినట్టే నిన్ను నన్ను నిన్ను నన్ను ప్రధానులతోనూ మరి అధికారులతోనూ కూర్చుండబెట్టడానికి ఆయన మరి ఉన్నతమైనటువంటి మరి రాజులైన యాజక సమూహంగా చేసినాడు. ఈ లోకంలో ఎవరికి లేదండి ఆ దండిత. రాజులైన యాజక సమూహం ఒక దేవుని బిడ్డలకే ఉన్నది ఆ యొక్క మాట వర్తించే విధానం. కాబట్టి ఎన్నిక లేని మనలను ఎన్నిక కలిగిన వారుగా చేసినాడు. ఇంకా చూసినట్టే లోకంలో నీచులైన వారిని తృణీకరించబడిన వారం. అవును, ఇంకా చూసినట్టే ఇవన్నీ కూడా మనము ఇలాంటి స్వభావం కలిగినటువంటి మనలను ఆ దేవాది దేవుడు మరి నిన్ను నన్ను విమోచించడానికి ఆయన ఏం చేస్తున్నట్టే యోహాను సువార్త 6:37 ప్రకారము చూడండి. 6వ అధ్యాయము 37 యోహాను సువార్త. త్వరగా చదవాలి సమయం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరినూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును. కాబట్టి ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన త్రోసివేసేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన చేర్చుకునేవాడు కాదు. నీవు నేను ఎవరి చేత ఏర్పాటు చేయబడినాము? తండ్రి చేత ఏర్పాటు చేయబడినాం. కాబట్టి కుమారుడు త్రోసివేసేవాడుగా లేడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నవాడుగా ఉన్నాడు. అదే ఇంకా చూసినట్టే యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే చక్కని మాట అక్కడ రాయబడి చూడండి. 17వ అధ్యాయము, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమున ప్రత్యక్షపడుతుంది. కాబట్టి వీరందరూ కూడా లోకములో ఉన్నవారు, వీరందరూ కూడా ఆయన నామమున ఆయన సువార్త ద్వారా ఆయన మాటలు విని మనము ఏం చేయబడినామంట? ప్రత్యేకపరచబడినామంట. కాబట్టి నీవు నేను విమోచించబడిన వారము. ఆ విధంగా మరి ఆయన చేత ఆకర్షించబడి ఆయన యొక్క తండ్రి యొక్క కృపకు పాత్రలు అవుతూ వచ్చిన వారుగా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇది ఎరిగిన వారమై మనము మరి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల ప్రకారం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు
ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కాబట్టి నీవు నేను రాజులైన యాజక సమూహముగా చీకట్లో ఉన్నటువంటి మనము ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించబడి మనల్ని ఎవరైతే ఏర్పాటు చేయబడినామో ఆయన యొక్క మాటలను ప్రచురం చేయ నిమిత్తము మనం ఏర్పాటు చేయబడినాం. కాబట్టి ఆ యొక్క దేవాది దేవుడిని మనము ప్రకటించేవారుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ దేవాది దేవుడు. చూసినట్లయితే ఇంకా ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను ఒకప్పుడే ఎలాంటి వారమంట, దూరస్థులమైనటువంటి మనలను ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మనము క్రీస్తు రక్తం ద్వారా కొని విమోచించబడినాం. కాబట్టి ఇప్పుడు ఏమైనాము, ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నటువంటి మనము సమీపస్తులమైనాము, ఆయనకు సమీపస్తులమైనాము. కాబట్టి ఈ విధంగా నిన్ను నన్ను ఆయన ఈ యొక్క ఎన్నిక లేని వారమైనటువంటి మనలను, అజ్ఞానులమైన మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నవాడుగా ఉన్నాడు. ఎంతో గొప్ప ప్రణాళిక. కాబట్టి చూడండి ప్రియులారా, మరి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగుడు ఎవరునూ కనపడినందున నేను బహుగా ఏడ్చుకున్నాను. చాలా ఆ గ్రంథమును విప్పుటాను. ఏ గ్రంథము? ఎవరైతే విమోచించబడ్డారో ఈ లోకంలో ఆ వారి పిల్లలన్నీ లిఖించబడినటువంటి ఆ గ్రంథము. ఆ గ్రంథము ఇప్పుడకు యోగుడు ఎవడనూ కనపడలేదంట. యోహాను భక్తుడు పరవాసిని కొనుక్కోబడుతూ వచ్చినాడు పద్మాసు దీపం నుండి. అప్పుడు జరిగినటువంటి ఈ యొక్క దృశ్యము యోహాను భక్తుడు వివరిస్తున్నాడు. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరిగినాటిని, జరుగుతున్న వాటిని, జరగబోయే వాటిని వివరించేవాడిగా ఉన్నాడు. ఆయన అదృశ్య స్వరూపుడు. కాబట్టి ఈ యొక్క యోహాను భక్తుడిని పరవాసికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చూస్తున్నటువంటి దర్శన సన్నివేశం ఇది. అక్కడ ఈ యొక్క గ్రంథము విప్పడానికి ఎవడు యోగ్యుడు కనపడలేదు అని చెప్పేసి అన్నప్పుడు బహుగా ఏడుస్తున్నాడంట. అయ్యో అయ్యో అని ఏడుస్తూ కనిపించినాడు. అయితే ఆ దూతలలో ఒకటి చదవండి, చదువు. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు కుచుకురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుడకు జయము పొందినని నీతో చెప్పాను. కాబట్టి నీవు భయపడాల్సిన అవసరం లేదు. యూదా గోత్రపు సింహము ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి నిమిత్తమైతే రక్తం చిందించినాడో ఆయనే యోగ్యుడు. ఆ గ్రంథమును ఇప్పడానికి ఆయనే యోగ్యుడు. కాబట్టి ఆయన యూదా గోత్రపు సింహము అని చెప్పడు. యూదా గోత్రపు సింహమాయాని గ్రంథమును విప్పాయోగ్యుండు తాని. యోగా గోత్రపు సింహమాయాని గ్రంథమును విప్పాయోగ్యుండు తాని. 7 ముద్రలను విప్పేడివాడు, 7 ముద్రలను విప్పేడివాడు. పాడండి. జయ మనసు పాడేదము, జయ మనసు పాడేదము. ప్రభావముతో ఘన విజయుండాయను, విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. పులిపేట మీద మేము పాడుతుంటే వినపడలేదు ఇందాక అన్న. మేము ముగ్గురు పాడుతున్నా దావీదు మహారాజు ఇంత నాట్యం చేస్తా, నాట్యం చేస్తా జ్ఞానాధిక్యవాడు మహారాజు. ఎంత పరిస్థితి మనమెంత దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందాలి. నాకు చాలా ఇష్టం పాటలు పాడడం, కొత్త పచ్చరి అన్న చాలా ఇష్టం. నేను కోరుకున్నది అదే మొదటి నుండి. మీరేమన్నా చేస్తా తర్వాత. కాబట్టి ఇక్కడ ఆయన యోధా గోత్రం సింహంగా ఉండి ఆ ముద్రలు విప్పడానికి జయము పొందిన వాడుగా ఉన్నాడు. జయము పొందిన వాడు అంటే ఎవరి నిమిత్తం అయితే ఆ గ్రంథములు
యోచించినాడు, ఆయనే ఆ గ్రంథం విప్పడానికి జయము పొందిన వాడుగా ఉన్నాడు. ఆయనే యూదా గోత్రపు సింహము అని చెప్పబడిన రీతిలో ఆయన అప్పుడు ఆ యొక్క మరి యోహాను భక్తుడు సంతోషించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ యొక్క మరి గ్రంథమును విప్పడానికి యోగ్యత పొందిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరణము ముళ్ళు విలువబడింది ఆయన ద్వారా. 15 అధ్యాయము 57 వచ్చినాము. మరణం యొక్క ముళ్ళు విరవబడుతూ వచ్చిందని చెప్పబడతా ఉన్నది. కాబట్టి చాలా సమయం లేదు. కాబట్టి మరణము ముళ్ళు ఏ విధంగా విరవబడుతూ వచ్చిందంటే ఆయన జయము పొందినవాడు కాబట్టి మరణం యొక్క ముళ్ళు విరవబడుతూ వచ్చింది. కాబట్టి ఆయనే ఆ యొక్క మరణ ముళ్ళు ఎవరైతే ఇచ్చినాడో ఆయనే యోగ్యుడని చెప్పబడుతున్నటువంటి ప్రకారము ఆయన జయం పొందినవాడుగా ఉన్నాడు. ఆయన ఇంకా చూసినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథము 5:6 వచ్చిన మంచి భాగం త్వరగా చదువు. పెద్దలకును మధ్యను వధింపబడిన గొర్రెపిల్ల ఏం చేసినావు? వధింపబడిన గొర్రెపిల్ల. ఎవరైనా వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూస్తుంది. కాబట్టి ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నవాడుగా ఉన్నాడు. చూసినట్లయితే యెషయా గ్రంథం 53:7-8 వచనాల్లో వధింపబడిన గొర్రెపిల్ల అక్కడ కనిపిస్తే మనకు చూడండి, త్వరగా చదవండి. ఏమి చేయబడినాడంట? ఎవరతను? ఆ వధింపబడే గొర్రెపిల్లే. అతడు దౌర్జన్యమునందెను బాధింపబడినను